ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషా ముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కొంచెం ముందు రావాలి పిల్లలు పట్టుకోండి. కొంచెం ముందు రావాలి పిల్లలు, కొంచెం ముందుకు రావాలి, కొంచెం సర్దుకోండి. విద్యార్థులకి అలాగే వేదికను అలంకరించినటువంటి అతిథులందరూ కూడా, అలాగే పట్టణంలో నుంచి వచ్చినటువంటి వివిధ రకాల ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు. ఈ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ప్రజలు ఎవరు కూడా ఈ గాంజా బారిన పడకుండా మంచి జీవితాన్ని అనుభవించాలి. దీని గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, ర్యాలీని ఈరోజు పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందరూ విచ్చేస్తారు. చాలా సక్సెస్ఫుల్గా దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున, కలెక్టర్ గారికి, అలాగే ఆమె వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ మా తరఫున, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే రియాజ్ గారికి, అలాగే మన పంతనదలపాటి ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారికి, అలాగే కంది రవిశంకర్ గారికి, మేయర్ అయినటువంటి సుజాత గారికి, అలాగే SC/ST కమిషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ గారికి, అలాగే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లాయర్లు, మెడికల్ అసోసియేషన్, డాక్టర్, అలాగే నర్సింగ్ స్టూడెంట్, అన్ని కాలేజీలకి, యాజమాన్యాలకి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ మనం జనగణమంతా ఈరోజు క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.